తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని స్వాగతిస్తున్నామని విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి రావి నూతల శశిధర్ తెలిపారు. ఈ వివాదంపై మొదటి నుంచి స్వతంత్ర దర్యాప్తు కోసం విహెచ్పి డిమాండ్ చేసిందన్నారు. ఈ దర్యాప్తు ద్వారా సత్యం వెలుగు చూస్తుందన్నారు. ఈ రోజున తిరుపతి లడ్డూ విషయంలో నెలకొన్న వివాదం పైన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క ఆందోళనలను, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల విశ్వాసాలను పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఈ రోజున 5 సభ్యులతోటి కూడుకున్నటువంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయాలని ఇచ్చినటువంటి ఆదేశాలను విశ్వ హిందూ పరిషత్తు స్వాగతిస్తూ ఉంది. వివాదం వెలుగు చూసినటువంటి మొదటి రోజు నుంచి కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పడాలి, స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యం లోపట విచారణ జరగాలని విశ్వ హిందూ పరిషత్తు డిమాండ్ చేసింది. ఈ దర్యాప్తు సంస్థ ద్వారా సత్యం వెలుగు చూస్తుంది అనేటువంటి విశ్వాసం భక్తుల లోపట నెలకొని ఉన్నటువంటి విషయం ఇక్కడ మనం గమనించాలి. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తిరుపతి విషయం లోపట రాజకీయాల జోక్యం పైన చాలా గంభీరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చిన ఈ ప్రభుత్వాలు, అందుకే మేము మొదటి నుంచి కూడా దేవాలయాలపైన ప్రభుత్వ పెత్తనం వైదొలగాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ దిశగా అనేక ఉద్యమాలు కూడా మేము నడుపుతూ ఉన్నాము. రాబోయే రోజుల్లోపట ఫ్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు దోహదం చేస్తాయని చెప్పేసి మేము అభిప్రాయపడతాము.